దొండకాయ వేపుడు. ఒక అర కేజీ దొండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి దానికి తలాతోగా కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులో 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు శనగపప్పు, మినపప్పు 1 టీ స్పూన్ వేసుకుంటే కరకరలాడుతూ వేపుడులో భలే ఉంటుంది. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మరోసారి వేయించి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేపి లో ఫ్లేమ్ మీదే ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. తర్వాత తగినంత ఉప్పు వేసి మరో 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. పెట్టి మధ్యలో ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు చక్కగా ఉడికిందండి. ఇందులో చిటికెడు పసుపు, కావాల్సినంత కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.